భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ముందుగా అసలు పుట్టపర్తి ఎందుకు, అసలు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి గురించి ఎందుకు అనే దాని ముందు అసలు నా లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ఎలా ఈ స్టేజ్కి వచ్చామనేది దాని మీద ఫస్ట్ మీకైతే తెలియజేయాలనుకుంటున్నాను. సో బేసికల్ గా నేను చిన్నప్పుడే పేరెంట్స్ ని కోల్పోయాను. సో నేను 3వ తరగతి చదువుతున్నప్పుడే మా అమ్మగారు చనిపోయారు. దాని తర్వాత 8వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. యాక్చువల్ గా మాకు అసలు తినడానికి అసలు ఫుడ్ ఉండేది కాదు. నార్మల్ గా ఏదైతే ఫుడ్ మాకు ఉండేదో అది మా అమ్మ మా పిల్లలకే పెట్టేసి, ఆవిడ నార్మల్ గా మనకి కారం ఉంటుంది కదా, అది అనేది నాలుక మీద పెట్టుకొని టోటల్ గా అటు ఆకలి అనేది ఆ విధంగా తీర్చుకునే వాళ్ళు అనమాట. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మేము ఏ స్టేజ్ లో ఉండేవాళ్ళము. అటువంటి పుణ్యస్త్రీ కడుపున పుట్టడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. పేదగా ఉండి డౌన్ స్టేజ్ లో ఉండడం వల్ల సో నాకు సత్యసాయి ఆర్గనైజేషన్ నుండి అవకాశం అయితే వచ్చింది. సో పుట్టపర్తి సత్యసాయి బాబా వారి గురించి చాలా మందికి తెలిసే ఉంటది. డిఫరెంట్ డీజేపీ సెంటర్స్ అయితే ఉంటాయి. సో నా టోటల్ ఎడ్యుకేషన్ అనేది మేము అక్కడే కంప్లీట్ చేయడం జరిగింది. టోటల్ లైఫ్ స్టోరీని ఒక షార్ట్ రూపంలో మేము టోటల్ గా చెప్పలేం కానీ, సో నా వరకు నేను మాక్సిమం ఒక ఎపిసోడ్ లెక్క తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా ఒక్కొక్క మిరాకిల్ గా ఉంటది. సో నా వరకు మాక్సిమం నేను కృషి చేసి మీకైతే ఒక బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ లెక్క నా లైఫ్ స్టోరీని అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నాను. గాడ్ గ్రేస్ ఉండి సో మీ యొక్క అనుగ్రహం ఉంటే నా వరకు మేము మాక్సిమం కృషి చేస్తాను. అటువంటి స్టేజ్ నుండి మేమైతే వచ్చి సో ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. సో దానికి రియల్ గా నేను ఫస్ట్ నా పేరెంట్స్ కి నేను కృతజ్ఞతగా ఉండాలి. దాని తర్వాత కంపల్సరీగా నేను ఏదైతే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఉన్నారో, బాబా వారి అనుగ్రహం వల్ల నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాను. సో అటువంటి బాబా వారి యొక్క జన్మదిన వేడుకలు అనేది ఈ సంవత్సరం పుట్టపర్తి నవంబర్ 23వ తేదీన నాకు ఘనంగా హ్యాపీగా ప్రతి ఒక్కరు జరుపుతున్నారు. సో పుట్టపర్తిలో ఇప్పటికీ ఆల్రెడీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో స్వామి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి అందరికీ ఉండాలని దేశ విదేశాల్లో ఉన్న డివోటీస్ అందరూ పుట్టపర్తి వెళ్ళి సో స్వామి యొక్క అనుగ్రహం అనేది పొందుతున్నారు. సాధ్యమైనంత వరకు మీకు అవకాశం ఉంటే పుట్టపర్తి వెళ్ళి స్వామి యొక్క దర్శనం అనేది చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మా ఆశ్రమంలో చాలా మంది స్టూడెంట్స్ అనేది మేము ఉండేవాళ్ళమే. ప్రతి ఒక్కరు వెల్ సెటిల్ గా ఈ రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క రోల్స్ అనేది వాళ్ళు చేస్తూ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నాం. అసలు ఆశ్రమంలో ఎలా గడిపే వాళ్ళమి, అసలు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉండేవి, ఎటువంటి డౌన్ స్టేజ్ నుండి ఈ స్టేజ్ కి వచ్చామనేది కంపల్సరీగా నా వరకు నేను మాక్సిమం మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని భావిస్తూ ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో మనుషుల మధ్య అసలు కాన్వర్సేషన్ అనేది చాలా డౌన్ అయిపోయింది. సో కంపల్సరీగా ప్రేమ, ఆప్యాయత, అనురాగం ప్రతి ఒక్కటి స్వామి అనుగ్రహం అనేది అందరికీ ఉండాలని భావిస్తూ అందరికీ సాయం.